జన్మ జన్మాంతరాల నుండి పేరుకుపోయిన పాపకర్మలను దగ్ధం చేసుకునేందుకు చేయవలసిన ఉత్తమమైన సాధనం ఏదైనా ఉంటుందా అని ఆలోచించినప్పుడు కపిల మహర్షి తన కపిలగీతలో పాపక్షయం ఎలా చేసుకోవాలి, నరకాన్ని ఎలా తప్పించుకోవాలి అనే అద్భుత విషయాలను తెలియజేశారు. తస్మాత్ పురై వాద్య పాప నిష్కృతౌ యతేత మృత్యో రవిపథ్యరాత్మన. ఈ జీవితంలోనే మరణానికి ముందే, దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలను నిష్కృతి చేసుకోవాలి అని తెలియజేశారు. రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచన చేస్తే ఎవరికి వారు తాము చేసిన పాప పనులను గుర్తు చేసుకోవచ్చు అన్నారు. స్వర్గం సుఖం, నరకం దుఃఖం అనేవి ఉంటాయి. మనది మిశ్రమలోకం. ఇక్కడ సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. అక్కడ అనుభవ భోగలోకాలు, ఇది కర్మలోకం. ఇక్కడ జన్మ ఎందుకు అంటే జాగ్రత్త పడటం కోసం, పాపక్షయం పుణ్యం సంపాదించుకోవడం కోసం. నరకంలో రామజపం చేసుకోవడం కుదరదు. ఆ ఆలోచన ఆ సంకల్పమే రాదు.